రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. వెల్పు శ్రీనివాస్ గారు, నమస్తే సార్. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? చెప్పండి. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోనసీమ జిల్లాలో మాట్లాడిన వ్యాఖ్యల్ని ఈరోజు సిపిఐ నారాయణ గారు కావచ్చు, కొంతమంది తెలంగాణ నేతలు కావచ్చు, అందరూ కూడా తీవ్రంగా ఖండించారు, క్షమాపణ చెప్పాలంటున్నారు. అదే సమయంలో మీ పేరుని నాని గారు ఆంధ్రప్రదేశ్ నుంచి సిపిఐ నారాయణ గారు కూడా మాట్లాడారు. ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వెళ్ళినప్పుడు అక్కడ పంటను పరిస్థితి, ఆ సైక్లోన్ ఎఫెక్ట్ చూసి ఇక్కడ కొంతమంది దిష్టి తగిలింది, అది అప్పుడు చూపించారు కదా మీరు బయట. తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అని చెప్పారు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది నాయకులు కాదు. నంబర్ 1 నాయకులు ఎవరైతే మాట్లాడారో, కేసీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడాడు, నాకు తెలుసా మరి క్లియర్ గా. ఇంకా వేరే నాయకులు ఎవరు మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఆయన తెలంగాణ నాయకులు అంతా అంటే ఎవరైతే మాట్లాడారో ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. వాళ్ళిద్దరు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడటం కూడా మా గోదావరి నీళ్లతోనే అక్కడ మీరు పచ్చగా ఉన్నాయి కోనసీమలో, మరి మాకు అన్యాయం జరుగుతుంది, మా నీళ్లు దోచుకుంటున్నారు అని హరీష్ రావు, కేసీఆర్ మాట్లాడారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వాళ్ళంతా కూడా రాక్షసులేను, దొంగలు, దోపిడీదారులు, ఆంధ్ర బిర్యానీ, పెంట బిర్యానీ అని ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ మాట్లాడే ఈ పెద్ద మనుషులంతా ఆ రోజు కేసీఆర్ని కానీ లేదా హరీష్ రావుని కానీ ఎవరిని ఒక్క మాట అనలేదు. కేసీఆర్ కూడా మరి ఇవాళ 80 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయి, ఆయన పాలు తాగే పిల్లోడైతే తెలియదు అనుకోవచ్చు. వీళ్ళెవరూ దాన్ని ఖండించలేదు. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా అక్కడ వారి యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎవరైనా కూడా క్షమాపణ చెప్పాల్సిందే, దాంట్లో లేదు. అంటే కేసీఆర్ ఇంకా ఆయన చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ అదే విధంగా హరీష్ రావు ఈ విధంగా మాట్లాడారు. వాళ్ళ వల్ల దిష్టి తగిలిందంటే ఇంకా క్లారిటీగా ఉండేది. అది ఇంకా ఎవరికి సంబంధం లేకుండా కేవలం వాళ్ళిద్దరికీ సంబంధం ఉండేది. వాళ్ళు అన్నారు కాబట్టి వెళ్ళారు అనుకోవచ్చు. ఆయన తెలంగాణ నాయకులు అంతా అన్నారు కాబట్టి మరి ఏదైనా వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు డెఫినెట్ గా నేను ఫ్లోలో అన్నాను, అది తప్పు జరిగింది, పొరపాటు క్షమాపణలని అడగవచ్చు, దాంట్లో ఏ విధమైన తప్పు లేదు. అయితే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణ రావాలంటే మాకు వీసా కావాలా, హైదరాబాద్ రావాలంటే అది ఏమన్నా పాకిస్తానా అని నంద్యాలలో, అంటే రేపు ఎన్నికల అనంగా ఇవాళ నంద్యాలలో ఓట్ల కోసం ఆయన అంటము. తర్వాత స్వయంగా అసెంబ్లీలోనే మన ఈటెల రాజేందర్ గారు, ముదిరాజు గారు, ఆయన్ని తెలంగాణ నీకు కావాలా, నువ్వేంటి అని చాలా చాలా హీనంగా, అంటే అవమానంగా మాట్లాడుతాం. మన ఈటెల రాజేంద్ర గారు కూడా అనేక డయాసుల్లో చెప్పడం కూడా జరిగింది అనమాట. మరి అలాంటి వ్యక్తుల యొక్క విగ్రహాలను తెలంగాణలో పెట్టుకుని ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు చేస్తున్నాడు. అంతేకాదు మీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు, ఆయన అయితే 360 మందిని 1962లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ ఉద్యమకారులని పెట్టెలను కాల్చినట్టుగా. అయినా ఆయన గురించి కూడా మాట్లాడతలేదు. ఆయన పేరు మన బంజారాల్స్ లో ఉన్నటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ కి ఆయన పేరు. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న నాయకులు కోనసీమకి ఉన్న పంటలు బాగా పంట దిష్టి పెట్టారంటే మటుకు ఆయన ఒక్కడే క్షమాపణ చెప్పాలంటున్నారు. అంటే నేనేమన్నా అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఎవరు తెలంగాణ మీద మాట్లాడినా, ఢిల్లీ మీద మాట్లాడినా అది తప్పే. దాన్ని మన రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అయితే వీడు నా కులపొడి అయితే నేను ఖండించను, వేరే కులపొడి మనం మా ఇష్టారాజ్యం మేము నియంత్రణ చెల్లదు. ఇందాక మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా మరి హిందూ దేవుళ్ళ మీద మరి ఆయన అవమానకరంగా మాట్లాడడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒకవేళ ఫ్లోలో పోయినప్పుడు నేను అనుకోకుండా అన్నాను, నన్ను అందరు కూడా క్షమించమని చెప్పొచ్చు, ఆయన కూడా చెప్పొచ్చు. అయితే దీన్ని మనం ఇక్కడ దాకా వచ్చే దానికన్నా కూడా వాళ్ళే వెంటనే 6 సెకండ్లేనో వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే ఇదంతా కూడా ఈ డిబేట్స్ ఉండవు అనమాట. అంటే వాళ్ళ గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఆ కొన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి, మన అనిల్ రెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేనో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము సినిమాలో ఆడినాము, నేనే సినిమా మినిస్టర్ గా చెబుతున్నా అన్నాడు. అంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ మాట్లాడినప్పుడు కానీ, హరీష్ రావు మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు, ఎవరైతే మనం దోచుకున్నారో తెలంగాణని, లక్షల కోట్లు భూ కబ్జాలు చేశారో, నేరాలు ఘోరాలు చేశారో ఆ దొంగలకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టార్గెట్ చేసి వాళ్ళు రాక్షసులు, దొంగలు, దోపిడీదారులు, వాళ్ళకి బిర్యానీ వండుతున్న జాతి కదా పెంట బిర్యానీ అన్నప్పుడు అసలు ఏ పార్టీ